ఎవరు ఊహించని మల్టీ స్టారర్, అది రాజమౌళి దర్శకత్వంలో. ఇంకేముంది, సెన్సేషనే. ఈ న్యూసే ఓ సెన్సేషన్ అయితే సమ్మర్ కానుగ్గా అన్నది అంతకు మించి సెన్సేషన్. ఎందుకంటే ఓ సినిమా కోసం ఏళ్ల తరబడి టైం తీసుకునే జక్కన్న ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని మాత్రం వచ్చే ఏడాది వేసవి కానుగ్గా విడుదల చేయనున్నాడట. స్టార్ హీరోలు, బడా దర్శకులు కాబట్టి సినిమా బడ్జెట్ కన్నా స్టార్స్ రెమ్యూనరేషనే ఎక్కువ. అయితే తారక్, చరణ్, రాజమౌళి రెమ్యూనరేషన్ విషయం పక్కన పెడితే సినిమా నిర్మాణానికే దాదాపు 90 కోట్ల బడ్జెట్ అవుతోందట. ఈ మధ్య రాజమౌళి నిర్మాతకు రఫ్ ఎస్టిమేట్ లిస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ ఏమీ ఉండదట, కేవలం యాక్షన్ పరమైన సన్నివేశాలకే ఎక్కువ ఖర్చని టాక్. మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ లెక్క 150 కోట్లకు ముందుకే కానీ వెనక్కు తగ్గే మాటే లేదు. ఈ సినిమాలో యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ బ్రదర్స్ లా కనిపించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కొచ్చాయి. త్వరలో జక్కన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నాడు. హీరోయిన్లు కొత్త వాళ్ళ, ఆల్రెడీ క్రేజ్ ఉన్న వాళ్ళ అనే చర్చ జరుగుతోంది. ఈ దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుగ్గా విడుదల కానుంది. ముందుగా సంక్రాంతి సంబరాల్లో భాగమవుదాం అనుకున్న రాజమౌళి సైరా, సాహో లైన్ లో ఉండడంతో సమ్మర్ బెస్ట్ అని డిసైడ్ అయ్యాడట. మరోవైపు సమ్మర్ కాదు 2019 దసరా అనే ప్రచారము జరుగుతోంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలోగా ఎన్టీఆర్, త్రివిక్రమ్, చరణ్, బోయపాటి మూవీస్ పూర్తవుతాయి. తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.